రోజు అయితే హెల్దీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా పిజ్జా అయితే చేశాను. బయట బేకరీలో దొరికినట్టు మైదా పిండితో అసలు గోధుమ పిండితో హెల్దీగా ఉండేటట్టు ఇంట్లోనే పిల్లల కోసం అయితే చేసేసాను. ప్రాసెస్ అయితే చెప్తాను చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుని తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసాను. తర్వాత అయితే 3 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసేసుకున్నాను. పిండి కలుపుకునే విధానం బట్టి పిజ్జా అనేది సూపర్ టేస్ట్ గా అయితే వస్తుంది. పిజ్జా చేస్తున్నంత సేపు నాకైతే కొంచెం టెన్షన్ గానే ఉంది, ఎలా వస్తుందని చెప్పేసి. చపాతీ చేసుకునే విధానంలోనే ఉంది అసలైన ట్రిక్ అనేది ఎక్కువ మందంగా కాకుండా అలాగే పల్చగా కాకుండా నార్మల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. దేనిపైన అయితే పిజ్జా చేస్తున్నామో ఆ ప్లేట్ కి అయితే బటర్ అయితే అప్లై చేసేసుకోవాలి. పిజ్జా కోసం చేసుకున్న చపాతీని అయితే ప్లేట్ పైన అయితే వేసేసి ఫోర్క్ తో హోల్స్ అయితే పెట్టుకొని దానిపైన కొద్దిగా సాస్ అయితే అప్లై చేసి నెక్స్ట్ అయితే కొంచెం చీజ్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ మాత్రమే యూజ్ చేస్తాను. వెజిటేబుల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ చీజ్ అయితే వేసేసుకోవాలి. నిజం చెప్పాలంటే నేను చీజ్ అయితే ఎక్కువనే వేసాను. పిజ్జా కోసం అయితే మోజరెల్లా చీజ్ అయితే వాడతారంట. ఇడ్లీలో మైదాతో చేస్తారు కాబట్టి దానికైతే సాగే గుణం అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టి ఇంకా పిజ్జా ప్లేట్ అయితే పెట్టి మీడియం ఫ్లేమ్ లో జస్ట్ ఒక 10 మినిట్స్ ఉంచాను. నేను ఊహించిన దానికంటే పిజ్జా మాత్రం పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. అస్సలు మాడకుండా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా. చేసిన హెల్తీ పిజ్జా ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.